ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి రావాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 25వ వార్డుకు చెందిన బొల్ల నాగవెంకట మల్లేశ్వర ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మిత్ర బృందం 100 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకులు, కార్యకర్తలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు జన సైనికులు కృషి చేయాలన్నారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం, ఒక మంచి మార్పు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. జనసేన సిద్ధాంతాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతుందన్నారు. యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పవన్ నిస్వార్థ రాజకీయాలకు, పరిపాలన దక్షతకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. మరో 25 ఏళ్ల పాటు ఉన్నతమైన, ఆదర్శవంతమైన రాజకీయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పవన్ రాజకీయం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా జనసేన కృషి చేస్తుందన్నారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి స్థిరంగా పనిచేయాలని, ఈరోజు జనసేన రేపు మరో పార్టీ అంటూ నిలకడలేని విధంగా వ్యవహరించొద్దని కోరారు. స్థిరంగా పనిచేసే వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, పూడి సురేంద్ర, మద్దాల మణికుమార్, పుల్లాబాబి, పాలూరు వెంకటేశ్వరరావు, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, చాపల్ రమేష్, అడ్డగార్ల సూరి, బైనపాలెట్ ముఖేష్, గట్టెం నాని, మలపాక చిట్టి, నల్లకంచి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. వాళ్ళకి దారి ఉండదు. అందరూ జాయిన్ అయిన అందరూ సభ్యత్వం తీసుకోవాలి. అన్న కొంచెం సైడ్కి ఉంది. నా బ్యాగ్లో లోగోలు ఉంటుంది. నా బ్యాగ్ మైక్ ఉంటుంది. మైక్ ఉంటుంది. స్పీకర్ దగ్గర ఉంది. అదే ఫస్ట్ అందులో కదా, అందులో 2 గంటలు జేబు ఉంటుంది. చూడు జేబు నువ్వు పెట్టు సార్, పట్టుకు బ్యాగ్ ఇంకా ఎక్కడ వెనకాల ఎక్కడో పెట్టింది. రమేష్ స్థానిక 25 వార్డులో మరి పూడి సురేంద్ర కుమార్ నాయకత్వంలో, అదేవిధంగా బాలాజీ, అదేవిధంగా మల్లేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఇతర కార్యకర్తలందరూ వైసీపీ పార్టీ నుంచి కొంతమంది జనసేన పార్టీలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ పనితీరు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. ఇవాళ ప్రతి లేని కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ కూటమికి మీరందరూ మద్దతుగా తెలియజేసినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం అభివృద్ధి చెందడానికి మనం చేసే ప్రయత్నానికి మీ అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మన తాడేపల్లిగూడెంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మీ అందరూ సహకరించాలి. ఇవాళ పార్టీలో చేరడం అంటే సేవ చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే పార్టీ రాజకీయం అంటే సేవ చేయడానికి రావాలి తప్ప ఆర్థికంగా సంపాదించడానికో లేకపోతే మనం పదవుల కోసం వచ్చేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా రాబోయే 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా ఈ పార్టీ మరీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ తాడిపూడి కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేసినందుకు ఆయనకి ఇచ్చిన సహకారానికి ఆయనకి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా నా ఉదయపూర్వ అభినందన తెలియజేసుకుంటూ
రాబోయే రోజుల్లో మరింత మా పట్టణాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ఈ జన సైనికులు వీరమహిళలందరూ మా పార్టీలో చేరి మన కూటమి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో వచ్చినందుకు ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ మీరందరూ కూడా అధికారం కోసం పార్టీలు మారద్దు. అధికారం అనేది ఎప్పుడు ఒకళ్ళ దగ్గర ఉండదు. కానీ స్టాండర్డ్గా ఎవరు నిలబెడితే వాళ్ళే పొలిటీషియన్గా నిజాయితీ పరులుగా చూస్తారు తప్ప ఇవాళ జనసేనలో ఉండి రేపు మళ్ళీ వైసీపీకి వెళ్తే దాన్ని మీకు ఉపయోగం ఉండదు. ఎవరు నమ్మరు మిమ్మల్ని. కాబట్టి ఏదైతే మీరు జనసేన జెండా కప్పుకున్నారో మీరు ఈ జెండాను గౌరవించండి. అదేవిధంగా మన సేవ చేయడానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.